ఓం శ్రీ శారదాదేవ్యై నమః. భక్తులారా, మిత్రులారా, వివేకానంద యువ సైనికులారా, విద్యార్థులారా అందరికీ నమస్కారం. శ్రీ 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 జగజ్జనని సర్వదేవదేవీ స్వరూపిణి శ్రీ శ్రీ శారదాదేవి అమ్మవారి జయంతి మార్గశిర కృష్ణ సప్తమి జన్మతిథి సందర్భంగా భక్తులందరికీ, విశేషంగా మాతృమూర్తులందరికీ నమస్కారం. శ్రీ శ్రీ శారదా రామకృష్ణ వివేకానందుల ఆశీస్సులు మనందరిపై ఉండాలని ప్రార్థనలు, శుభాకాంక్షలు. శారదాదేవి అమ్మవారిని మనం ఏ విధంగా వర్ణించగలము? అమ్మవారు అత్యంత సరళమైన, నిరాడంబరమైన అమ్మవారి చిత్రపటం చూస్తేనే మనకు తెలుస్తుంది. ఏ మాత్రము ఆడంబరము కానీ, బాహ్యమైన ప్రదర్శన కానీ, ఒక ఆర్భాటము లేని నిశ్శబ్దమైన పవిత్రమైన మాతృత్వము మూర్తీభవించిన చల్లని తల్లి శారదాదేవి. అమ్మవారిని సజీవంగా శరీరంలో ఉన్నప్పుడు దర్శించుకున్న వాళ్ళు నిజంగా ధన్యులు. అమ్మవారి ఈరోజు కూడా అమ్మవారు శరీరం వదిలి 100 సంవత్సరాల పైన అయింది. 1920 1920 దగ్గర మోర్ దాన్ 100 ఇయర్స్. సో ఇప్పటికీ కూడా అమ్మవారి చిత్రపటాన్ని చూసిన వాళ్ళు ఎందరో మంది, వందలాది వేలాది మంది తమ సొంత తల్లిని చూసినట్లు భావిస్తూ భక్తిమగ్నులవుతున్నారు. శారదామాత రామకృష్ణ భక్తులుగా మారుతున్నారు. ఎన్నో సంఘటనలు ఉన్నాయి, చాలామంది చదివే ఉంటారు. కలకత్తాలో జరిగిన ఒక సంఘటన, ఒక రిక్షా కార్మికుడు, నిరుపేద రిక్షా కార్మికుడు, 2-3 అమ్మవార్లు, కలకత్తా మంచి ధనికులైన అమ్మవార్లు కలకత్తాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కల్చర్, రామకృష్ణ మిషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కల్చర్ అని గొప్ప పెద్ద సంస్థ, అక్కడ వెళ్ళి దేవాలయంలో దర్శనం చేసుకొని బుక్ స్టాల్లో వెళ్ళి శారదామాత జీవిత చరిత్ర, శారదామాత గురించి పెద్ద పుస్తకం బెంగాలీలో, షకోలేర్ మా శారద, అందరి తల్లి శారదమ్మ, శారదామాత అనే బెంగాలీ పుస్తకాన్ని కొని వాళ్ళు రిక్షా ఎక్కారు ఇంటికి వెళ్ళడానికి. ఆటో రిక్షా. ఇంత పెద్ద పుస్తకం పైన అమ్మవారి చిత్రపటం ముఖ చిత్రంగా ఉంది. ఆ రిక్షా ఆయన, వీళ్ళు కూర్చున్నారు, 2-3, మాటికి ఆ అమ్మవారి చిత్రపటం వైపు చూస్తున్నాడు. రిక్షా తొక్కుతున్నాడు, వెనక్కి చూస్తున్నాడు. వాళ్ళ చేతిలో బుక్ ఉంది, ఆ బుక్ మీద అమ్మవారి చిత్రపటం మాటికి చూస్తున్నాడు. వీళ్ళకి కొంచెము కుతూహలము, ఆశ్చర్యము కలిగిందనమాట. దిగిన తర్వాత ఏం నాయనా మాటికి చిత్రపటాన్ని చూస్తున్నావు, ఈ పుస్తకం వైపు చూస్తున్నావు, ఏమిటి విశేషం అంటే, ఆయన కన్నీళ్లు కారుస్తూ, అమ్మా నా బాల్యంలోనే మా అమ్మను కోల్పోయాను, మరి ఎందుకో ఏమిటో మీరు పట్టుకున్న ఆ పుస్తకం చిత్రపటం ముఖ చిత్రాన్ని చూస్తుంటే ఎవరో ఈ మహాతల్లి, మా సొంత తల్లి ఇలాగే ఉండేదేమో, ఇలా మా సొంత తల్లిని చూసిన ఆనందము, ఆశ్చర్యము, అనుభూతి కలుగుతూ ఉంది అని కన్నీళ్లు పెట్టుకున్నాడట. వాళ్ళు వెంటనే ఆ పుస్తకాన్ని ఇచ్చి, ఇది అమ్మవారి జీవిత చరిత్ర, అమ్మవారి సంస్మరణలు ఉండే మంచి పుస్తకం నాయనా, తప్పకుండా చదువు, మేము ఇంకోసారి ఇంకో బుక్ తీసుకుంటాంలే, పర్లేదు, అమ్మను పూజించు, అమ్మను ప్రార్థించు అని చెప్పి ఆ పుస్తకము మరియు శారదాదేవి ఫోటో ఆయనకు బహుమతిగా ఇచ్చి వెళ్ళారట. చూడండి, ఇలా 100 సంవత్సరాల పైన అయినా కూడా ఒక నిరాడంబరంగా, నిశ్శబ్దంగా, మారుమూల పల్లెటూరు, ఇప్పటికి కూడా పల్లెటూరే, జయరాం బాటి. వెళ్ళి చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక జయరాం బాటిలో, కుగ్రామంలో నివసించిన మామూలు మధ్యతరగతి పేద అనొచ్చు, పేద కుటుంబంలో, పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన శ్రీ శారదాదేవి, శారదామణీదేవి అని చిన్నప్పటి పేరు. ఆ తల్లి ఇప్పుడు మోడర్న్ ఎడ్యుకేషను, మోడర్న్ గ్యాడ్జెట్స్, మోడర్న్ ఫ్యాషన్స్ ఏమీ లేకుండా అత్యంత నిరాడంబరంగా, నిర్మలంగా, కేవలం మాతృప్రేమ, నిస్వార్థమైన, పవిత్రమైన, ఈరోజు భాషలో చెప్పాలంటే అజెండా లేని ప్రేమ. మన ప్రేమ వెనుక అజెండాలు ఉంటాయి, అంటే స్వార్థం.
ఇది చేస్తే మాకేమొస్తుంది, వీళ్ళతో మాట్లాడితే మాకేమి లాభం, లేదా ఈ ప్రాంతానికి పోతే మాకేమి లాభం అనే స్వార్థం నిండుకున్న ఈ సమాజంలో, ఈ కలియుగంలో ఒక మహిళామూర్తి, మహోన్నతమైన మాతృమూర్తి శారీరకంగా ఒక్కరికి కూడా జన్మ ఇవ్వకపోయినా విశ్వమంతా ఈరోజు అమ్మా 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 అని మాతృప్రేమతో అందరూ పులకించిపోతున్నారు. అమ్మను తల్లిగా భావించి, అమ్మను ప్రార్థించి. అందుకు ఎంతో గొప్ప సంఘటన కూడా ఉంది. శ్రీరామకృష్ణులు శారదామాత చిన్నప్పుడే 5 ఏళ్ల శారదాదేవికి 23 ఏళ్ల రామకృష్ణులకు వివాహం జరుగుతుంది. ఇది దైవీ సంఘటన. వాళ్ళ అత్త తర్వాత ఆ అమ్మవారు పెద్ద వయసు వచ్చిన తర్వాత కూడా జైరాం బాటికి ఒకసారి వెళ్ళి ఉంటారు రామకృష్ణులు. అక్కడ శారదామాత కూడా ఉంటారు. వాళ్ళ అమ్మ శ్యామాసుందరి దేవి, శారదాదేవి అమ్మవారి తల్లి, జన్మనిచ్చిన తల్లి శ్యామాసుందరి ఆ మాటల్లో వాపోతుందన్నమాట. అయ్యో, నా శారదకు ఎట్లాంటి అల్లునికి నేను అప్పచెప్పాను, అమ్మా అని పిలిపించుకునే భాగ్యానికి నోచుకోలేదు. ఏ తల్లైనా కోరుకుంటుంది కదా తన కూతురు కూడా అమ్మ అనిపించుకోవాలని. కాబట్టి ఎటువంటి సన్యాసి విరాగి పరమహంసకి ఇచ్చి చేశాను, బిడ్డలను కనే అదృష్టమే లేదు, బిడ్డలతో అమ్మ అని పిలిపించుకునే అదృష్టమే లేదు నా శారదకని శ్యామసుందరి వాపోతూ ఉంటే రామకృష్ణులు అక్కడే ఉంటారు. ఒక మాట అంటారు రామకృష్ణులు, ఓ అత్తమ్మ, అమ్మ అని పిలిపించుకోలేదు అని శారద గురించి నువ్వు అంతా బాధపడుతున్నావు. అలా బాధపడక తల్లి, ఒకరోజు వస్తుంది ప్రపంచమంతా లక్షలాది కోట్లాది మంది అమ్మా అమ్మా అమ్మ అని పిలుస్తూ మీ శారదను సొంత తల్లి కంటే ఎక్కువగా సాక్షాత్తు జగజ్జననిగా పూజించే రోజు వస్తుందమ్మా, నువ్వు బాధపడకు. అమ్మా అమ్మ అనే ఒక పిలుపు అంటావు కదా, కోట్ల మంది అమ్మ అమ్మ అంటుంటే మీ శారద చెవుల్లో తూట్లు పడతాయి, అంతమంది అమ్మ అమ్మ అని పిలుస్తారు అని శ్రీరామకృష్ణులు చెప్పిన మాట చూడండి ఈరోజు ఎంత సత్యమైంది. వివేకానందుని గురించి చెప్పారు. నరేంద్రుడు 16 ఏళ్ల కుర్రవాడుగా వచ్చే వివేకానందకి ఏమన్నారు రామకృష్ణులు, ఈ కుర్రవాడు చూస్తున్నావు ఎంత అమాయకంగా ఉన్నాడో, ఈ కుర్రవాడు ప్రపంచాన్ని గడగడలాడిస్తాడు, ఒకరోజు ప్రపంచాన్ని ఆధ్యాత్మిక విప్లవం తీసుకొస్తాడు. నిజమైందా? అవతార పురుషులు, భగవత్స్వరూపులు, అమ్మవారు కూడా సాక్షాత్తు మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి స్వరూపిణి అని రామకృష్ణ మఠంలో రామకృష్ణ భక్తులు పూజిస్తారు. వివేకానంద స్వామీజీ అయితే అమ్మను జయవంత దుర్గా, జయంతు దుర్గా, జయంత్ అంటే జీవంత, బెంగాలీలో జీవంత దుర్గా అమ్మ అంటే ఎవరనుకున్నావు అని వివేకానంద స్వామి చిన్న పసిబాలుడైపోయేవాడు. ప్రపంచాన్ని గడగడలాడించిన వివేకానందుడు అమెరికా నుంచి తిరిగి వచ్చి అమ్మ దగ్గరికి దర్శనానికి వెళ్ళి చిన్న పిల్లవాళ్ళ సాష్టాంగ ప్రణామం చేస్తారు. అప్పుడు అంటారు, అమ్మా, మీ అనుగ్రహము, మీ కరుణ, మీ కృపతో, మీ పాద ధూళితో వేలాది వివేకానందులు ఉద్భవించగలరు, కానీ మీలాంటి తల్లి ప్రపంచంలో మరెక్కడా దొరకరమ్మా, మీరే అటువంటి అరుదైన మహాతల్లి, విశ్వజనని అంటారు. అలా వివేకానంద స్వామీజీ, బ్రహ్మానందజీ, శివానందజీ, రామకృష్ణుల 16 మంది శిష్యులు, సన్యాసి శిష్యులందరినీ ప్రాథమిక దశలో రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠం అప్పుడు ఇంకా చిన్న సంస్థ స్టార్ట్ చేశారు. ఆ సంఘ జననిగా అమ్మవారు ఎలా ఆ సంఘాన్ని, రామకృష్ణ మహాసంఘాన్ని, ఈ పాజ్ పెట్టు 16 మంది సన్యాసి శిష్యులను, ఈ గృహస్థ శిష్యులు, వందలాది మంది గృహస్థ శిష్యులను ఈ రామకృష్ణ మఠం చిన్న సంస్థ, చిన్న పసిపాప లాంటి ఆ ప్రారంభ దశలో శారదామాత ఎన్ని కష్టాలు పడ్డారు. వెళ్ళిన గుడులన్నిట్లోనూ ప్రార్థించారు, తీర్థక్షేత్రాల్లో ప్రార్థించారు. హే ప్రభు, నా బిడ్డలందరూ ఒక చోట ఉండి సాధన భజన చేసుకుంటూ, సేవ చేసుకుంటూ ఉండేలా ఒక మఠాన్ని ఏర్పరచండి. వీళ్ళంతా దేశ ద్రిమరుల్లా తిరుగుతూ ఉంటే నాకెంత బాధగా ఉంది అని రామకృష్ణుని కన్నీళ్లు కారుస్తూ ప్రార్థించారు. కాబట్టే ఈరోజు రామకృష్ణ మహాసంఘము ప్రపంచమంతా వ్యాపించింది. అది మాతృత్వం యొక్క శక్తి. ఆ తల్లి జీవితాన్ని మనము ఎంతగా జీవితంలో మనం ఆచరిస్తే అంత పవిత్రమవుతాము, అంత ధన్యులవుతాము. భగవద్గీతలో
శ్రీకృష్ణ పరమాత్ముడు భక్తి యోగములో భక్తుని లక్షణాలు చెప్పారు కొన్ని శ్లోకాల్లో, 9-10 శ్లోకాల్లో. ఆ శ్లోకాలన్నిటి యొక్క ప్రతి ఒక్క శబ్దము శారదామాత జీవితం ప్రతిబింబిస్తుంది. అందులో మొదటి లక్షణం చెప్తారు, అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ. భక్తుని లక్షణాలు చెప్పుతూ ఆదర్శ భక్తుడు ఎలా ఉంటాడు అని వివరిస్తూ శ్రీకృష్ణ పరమాత్ముడు అంటారు, అద్వేష్ట సర్వభూతానాం, సకల జీవరాశులన్నిటిపైన ద్వేషము లేనివాడు. సర్వభూతానాం, కేవలం మనుషులే కాదు, ప్రాణికోటి అంతా, జంతువులు, పశువులు, పక్షులు, మనుషులు అందరినీ ద్వేషించకుండా ఉండేవాడు, అంటే ప్రేమించేవాడు. ద్వేషానికి ఆపోజిట్ ఏమిటి? ప్రేమ, స్నేహము, దయ. సర్వభూతానాం, అది శారదాదేవి అమ్మవారి జీవితంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, పార్సీలు ఎవరైనా సరే తన బిడ్డలుగా, సొంత బిడ్డలుగా ప్రేమించి ఆదరించేది. పశువులు, పక్షులను కూడా ప్రేమించేది సొంత బిడ్డలాగా. అటువంటి హృదయం. మైత్ర కరుణ ఏవచ, మైత్ర స్నేహభావముతో, కరుణ అంటే కరుణ స్వరూపిణి, మూర్తి దాల్చిన కరుణ దయయే శారదమ్మ. కరుణ ఏవచ నిర్మమో నిరహంకార. అమ్మ జీవితం చదివితే ఇంత కూడా మమకారము, అహంకారము లేశమాత్రము లేని పవిత్ర జీవితం. నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖ, సుఖములోను దుఃఖములోను సమానంగా ఉండే మహోన్నతమైన ఆధ్యాత్మిక శక్తి శారదాదేవి. ఎంతమందితో వాళ్ళ స్మృతులు, శారదాదేవి వచనామృతం చదివితే, కథామృతము, శారదాదేవి చరితామృతం, వచనామృతంలో ఎన్ని సంఘటనలు వస్తాయంటే, సమ దుఃఖ సుఖ, సుఖములోనూ ఎంతోమంది వచ్చి పాదపూజలు చేస్తారు, అమ్మవారిని సాక్షాత్తు జగజ్జనినిగా పూజిస్తారు. అమ్మ ఎప్పుడు సంబరపడడమో హర్షాతిరేకంతో ఉబ్బిపోవడమో చేయలేదు. ప్రశాంతంగా అదే ధీర గంభీర ప్రశాంతత అమ్మ ముఖం చూస్తే. దుఃఖం, ఎన్ని కష్టాలు, బంధువులు ఎన్ని బాధలు పెట్టారు, సొంత తమ్ముళ్ళు ఎన్ని బాధలు పెట్టారు. డబ్బు 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 కోసమే అమ్మను ఎవరూ గుర్తించలేదు. సొంత బంధువులు అమ్మ దగ్గరకు వచ్చే విలువైన వస్తువులు, బంధువులు భక్తులు సమర్పించే కానుకలు, వాటిపైనే మనసు పెట్టేవారు. కానీ అమ్మ గురించి పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. అన్నదమ్ముళ్ళు భూములు పంచుకున్నారు, ఇండ్లు పంచుకున్నారు, అమ్మకు ఏమీ ఇవ్వలేదు. అమ్మని అడిగితే, అమ్మ మీకేమంటే, నాదేముంది నాన్న, ఒకరోజు చిన్న తమ్ముడి ఇంట్లో ఉంటాను, ఇంకొక రోజు పెద్ద తమ్ముడి ఇంట్లో ఉంటాను, నాకేం కావాలి అని ప్రసన్నంగా ప్రశాంతంగా సమాధానం ఇస్తుంది కదా. సమ దుఃఖ సుఖ క్షమి. క్షమాగుణం అంటే ఇంకా మూర్తీభవించిన క్షమయే. తల్లి కాక ఎవరు క్షమిస్తారండి? ఎటువంటి పాపులు, తాపులు, పీడితులు, బాధితులు వచ్చినా అమ్మా అని పిలిస్తే చాలు, సొంత బిడ్డల్లా వారిని అక్కున చేర్చుకొని సాంత్వనిచ్చే తల్లి. ఎవ్వరు వచ్చినా సరే ప్రసాదం ఇవ్వకుండా, భోజనం పెట్టకుండా పంపించేది కాదు. అటువంటి మహాతల్లి వారి శిష్యులే అనేవారు గౌరీమ, గోలప్మ అని. అమ్మవారు వృద్ధాప్యంలో కాళ్ళ నొప్పులతో, వాతంతో, నొప్పులతో బాధపడుతున్నా కూడా ఎవరైనా ఏ టైంకి వచ్చినా అమ్మ అని పిలిస్తే చాలు వచ్చి దర్శనమిచ్చేవాళ్ళు. వాళ్ళే విసుక్కునేవాళ్ళు, అమ్మ అంటే చాలు నువ్వు కాళ్ళు చాసేస్తావు, అమ్మ అమ్మ అనే పిలుపుతో అమ్మ అంటే చాలు ఎవరికైనా సరే నువ్వు దర్శనమిస్తావు ఏ టైంలో వచ్చినా అని వాళ్ళే అప్పుడు అమ్మ అనేవారు. అయ్యో వాళ్ళు ఎంత దూరం నుంచి వస్తారు కదా, ఎన్ని కష్ట నష్టాలు ఉంటాయి జీవితంలో, వాళ్ళకు కొంచెం ప్రేమతో 2 మాటలు మాట్లాడితే ఎంత సంతోషం కదా అని చెప్పి వాళ్ళ తప్పుల్ని క్షమించి ఏ టైంలో వచ్చినా సరే వారిని ఆదరించేవారు. ఇది భక్తులుగా ఈ లక్షణాలు మనము భక్తులమని చెప్పుకునే వాళ్ళం తప్పకుండా నేర్చుకోవాలి. మన జీవితంలో ఆచరిస్తేనే వాటి విలువ ఉంటుంది. కానీ కేవలం అమ్మను పూజించడం, అమ్మవారి నామం చేయడం మంచిదే, తప్పులేదు. కానీ అమ్మవారి జీవితం ఎలా జీవించారు, అమ్మవారు ఏం ఆచరించారు జీవితంలో, అందులో 10% 5% మనం ఆచరించగలిగితే అది ధన్యులవుతాం. అమ్మవారు అన్న ఒక మాట మనం ఈరోజు బాగా గుర్తుపెట్టుకోవాలి. శారదామాత అంటారు, ఈ మానవ జన్మ లభించింది భగవత్ సాక్షాత్కారం కోసమే, అలాగే ఇతరులకు ఆనందం ఇవ్వగలగాలి. జీవితం మానవ జన్మ అప్పుడే సఫలమవుతుంది. ఇతరులకు ఆనందాన్ని, సంతోషాన్ని, తృప్తిని, సేవను అందించినప్పుడే మానవ జన్మ ధన్యమవుతుంది
అన్న మాట ఈరోజు చాలా ఆచరణీయం. ఒక్క విషయం మనం గమనిస్తాము, మనం భక్తులమని సాధకులమని చెప్పుకునే వాళ్ళు కూడా ఎవరైనా రోగ పీడితులైతే, యాక్సిడెంట్ అయితే, లేదా వాళ్ళకి ఏదైనా రోగం వచ్చి బాధపడుతూ ఉంటే వెళ్ళి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతారు? చాలా బాధేసే విషయం. మీరు ఇన్ని దేవాలయాలకు వెళతారు, ఇన్ని దేవుళ్ళని పూజిస్తారు, ఇన్ని తీర్థయాత్రలు చేస్తారు, మీకెలా యాక్సిడెంట్ అయింది, మీకెలా రోగం వచ్చింది, మీరెలా ఇలా బాధపడుతున్నారని అడుగుతారు, మాట్లాడతారు. ఇది ఆ భక్తుల మాటలు. ఇది ఆ ద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ. భక్తి కలిగిన వాళ్ళు అమ్మ ఏం చెప్పారు? ఇతరులకు ఆనందం ఇవ్వగలగాలి. ఎవరికైనా ఆనందం అవుతుందండి? మనల్ని ఎవరైనా అడిగితే ఆనందిస్తామా? ఎన్ని దేవుళ్ళని పూజించారు, మీకేం జరిగింది అని. అది పద్ధతే కాదు. దయచేసి అందరూ మనము అమ్మ నుంచి నేర్చుకోవాల్సింది ఇతరులకు ఆనందం ఇచ్చే మాటలు మాట్లాడండి, ఇతరులను సాంత్వన శాంతినిచ్చే మాటలు మాట్లాడండి. దెప్పి పొడిచే మాటలు, వెకసెక్కం అంటారు చూడండి, వాళ్ళను బాధించే మాటలు మాట్లాడితే మనం ఎట్లాంటి భక్తులు అవుతామండి? చాలామందితో నేను విన్నాను, ఇది చాలా చాలా తప్పు. భక్తులు ఇతరులకు సంతోషం ఇచ్చే మాటలు మాట్లాడాలి, వాళ్ళని సాంత్వన కలిగించి ఆనందించే మాట. కొంతమంది చెప్తారు, స్వామి మా రోగము మా బాధ కంటే వీళ్ళ మాటలే మాకు ఏమంటాం ముళ్ళుల్లా గుచ్చుకుంటాయి. అంతే కదా ఎవరికైనా. వివేకానంద స్వామి అంటారు, బాధపడడం దుఃఖించడం వాళ్ళ కర్మ అనుకుంటే వాళ్లకు సేవ చేయడం నీ కర్మ ఎందుకు కాకూడదు? అలా ఎందుకు అనుకోవు? బాధలో ఉండే వాళ్లకు శాంతన ఇవ్వడము, ఆనందింపజేయడము, సంతోషం ఇవ్వడమే నా కర్మ అని నువ్వెందుకు అనుకోకూడదు? బాధపడేది వాళ్ళ కర్మ అయితే సేవ చేసేది నా కర్మ అని ఎందుకు అనుకోకూడదు అంటారు వివేకానంద స్వామి, అమ్మవారి ఆశీస్సులతోనే. కాబట్టి ఇది మనస వాచ కర్మణ మనము శారదామాత లక్షణాలు, మాతృత్వము, ప్రేమ, స్నేహము, దయ, క్షమ, ఇవన్నీ ఓర్పు, సహనము, పవిత్రత, సింప్లిసిటీ, నిరాడంబరంగా ఉండేవాళ్ళే ఆ ప్రపంచమంతా పూజింపబడతారు. ఆడంబరాలు, ఆర్భటాలు 2 రోజుల ముచ్చటలే. కాబట్టి ఇటువంటి పవిత్రమైన ప్రశాంతమైన మాతృమూర్తిని పూజించి ప్రార్థించి మనము అమ్మా శారదాదేవి మీ బిడ్డలమైన మాకు మీ లక్షణాలు ప్రసాదించండి తల్లి. బిడ్డలకు తల్లి తండ్రుల లక్షణాలు వస్తాయి సహజంగానే. అలాగా అమ్మవారి సహజ లక్షణాలు పవిత్రత, నిర్మలత, శాంతి, మాతృత్వము, ప్రేమ, సహనము, దయ మీ బిడ్డలమైన మాకు కూడా ప్రసాదించుము తల్లి. నీకు ఏమంటాం, నిజమైన బిడ్డలు, నిజమైన భక్తులు, వర్తి అంటే ఇంగ్లీష్లో వర్తి డివోటీస్, వర్తి డిసైపుల్స్, వర్తి చిల్డ్రన్ ఆఫ్ శారదాదేవి. మనము అర్హత కలిగిన నిజమైన శారదామాత బిడ్డలుగా, శారదామాత శిష్యులుగా, భక్తులుగా మీరే మమ్మల్ని మరల్చండి తల్లి అని జయంతి రోజున ప్రార్థింతుముగాక. ఓం జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీ శారదా మాతార్పణమస్తు.